హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఏఎల్. మేమైతే విజయవాడకి వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్స్తో కలిసేసి విజయవాడ ప్లాన్ చేసినాము. యాక్చువల్గా 10 o'clock వెళ్ళాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 11:30 అట్లా అవుతుంది. సో ఈ కార్ అయితే కొంచెం క్లీన్ చేస్తున్నాము. గైస్ ఎల్బీనగర్లో ఉన్నాం. ఫుల్ జామ్ అంతేనా? అన్ని బస్సులే, అన్ని బస్సులు. అయ్యో ఒక్కొక్క ఎట్లు వస్తారు. బాబు చాయ్ తాగా అంటే ఏం తెచ్చుకున్నావు చూపి. లిటిల్ ఆర్ట్స్ కొనుక్కున్నావా? ఎందుకు? ఎవరికి ఇస్తావు? ఇది చాలా పెద్ద స్టాప్ ఉన్నది మధ్యలో, కొడతారు ఎవరికైనా ఇస్తే తప్పు. లిటిల్ ఆర్ట్సా? కాఫీ అయితే బాగుంది. ఇక్కడ సాయి కృష్ణ అంట, సాయి కృష్ణ హోటల్. ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. ఆటో ఎక్కినాము, ఆటో ఎక్కినాము, దర్శనం పోతున్నాము. టైం అయితే 6 అవుతుంది. చూడాలి ఎన్ని గంటలకు దర్శనం అయిపోతుందో. ఎన్ని గంటలకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? 10 o'clock. ఆటో నేను అడుగుదాం. ఆటో అన్న ఎంత రెస్ట్ ఉందా అన్న? ఉందన్న గంటన్నర బట్టి. నేనే గుండేసి అన్న భయపడతాం, గుండేసుకొని ఉన్నారు. 1 o'clock స్టార్ట్ అయినాము. ఆల్మోస్ట్ 5 వరకు వచ్చేసినాము. దర్శనం అయిపోతుంది. ఇప్పుడు దర్శనం పోవాలి. ఇక ఏమైతే చూడాలి. అన్న అయితే జల్ది అయిపోతుంది అంటుండు. అన్న మళ్ళీ కలిస్తే మళ్ళీ మమ్మల్ని ఇండే డ్రాప్ చేయాలన్న. వీడియో ఏం కాదన్న. ఇంకోసారి నువ్వు ఫేమస్ అయిపోతావు అన్న. గుండె ముందు అన్న వచ్చేసేది. ఎంటికలు వచ్చేస్తాయి. ఇట్లా అడ్జస్ట్ అయిపోయినాం. ఆటో నీళ్ళలో దొరుకుతుందా అన్న? సార్ ఏంటి సార్ అది? ఆటో నీళ్ళలో దొరుకుతుందా అన్న? ఏం చేస్తావా నని? కాదురా, దర్శనం లైన్లో దింపుతా అని చెప్పిండు. ఏదో గల్లీలో దింపి సీదా వెళ్ళిపో అని చెప్తుండు. ఏం అర్థమవుతలే. అరే లైన్ ఉందా ఏంది ఈ నుంచి? నిజంగా చూద్దాం గైస్. ఏదో గల్లీలు తిప్పేసిండు మమ్మల్ని అయితే. మా శివస్వామి అందరు బొట్టు పెడుతుండు. మాత మంచిగా కావాలి అని చెప్పు. మనిషికి 20 రూపాయలంట. ఏడవైనా మనం ఇంతేలే. అయ్యా దర్శనం బ్రిడ్జ్ కిందికెంచి ఉంది. ఇంత దూరమా? వీడికెంచి జల్దీ ఆజామో లాగేత్రా. అయ్యో ఇంత లాంగ్ బ్రిడ్జ్ కిందికెంచి దర్శనం లైన్ ఎంతసేపు అవుతుందో చూడాలి. ఇంత లగెట్నా ఇన్నో ఉంటాం మనం. మేము
మార్నింగే వచ్చినా కూడా ఫుల్ రష్ ఉండే అసలు. చూడండి జనాలు ఎట్లున్నారో, మూవ్ అవుతలే లైన్ అయితే. ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది మాకు లోపల రానికి. మార్నింగ్ 6కి వచ్చినా కూడా జనాలు చూడండి ఎట్లున్నారు. ఫైనల్గా దర్శనం అయితే మంచిగా అయింది గైస్. లోపల ఫోన్ తీసుకోవచ్చు కానీ రికార్డ్ అయితే చేయనీయరు అస్సలు. లడ్డు కౌంటర్ దగ్గరకు వచ్చామా? ప్రసాద్ కౌంటర్. ప్రసాద్ లడ్డు కావాలి కానీ లైన్లో నిల్చోవా? లడ్డు కావాలి కానీ లైన్లో నిల్చోనంటే నలుగురం ఉన్నాం. ఒక్కరికి ఎన్ని బాక్సులని ఒక్కరికి ఒకటే బాక్స్ అట్లా లేదు. కావాలంటే నేను అడిగిస్తాను బాబు. ఒక్కరికి ఒకటే బాక్స్. పంతులు గారు ఉన్నారు, వాళ్ళకి 10 బాక్సులు ఇయ్యారు. ఒకటే బాక్స్ ఇస్తారు లైన్లో నిల్చో. ఎన్ని ఇచ్చారు? 15 రూపీస్ కూడా ఒకటి ఉంది. 15 ఉందా? మనం డబ్బా వేసుకుంటే 10 రూపీస్ లాస్. గాయస్ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చినాము. పోలీసులు అయితే అస్సలు నించొని ఇస్తలే. చుట్టుపక్కల గమనించి మీరు రోడ్డును దాటవలసిందిగా పాదచారులకి పోలీసు వారి విన్నపము. పోలీసు వారికి సహకరించండి, సుఖ ప్రయాణము పొందండి. వాహనదారులు నెమ్మదిగా వెళ్ళవలను. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. కార్లోకి వచ్చేసినాం. అమ్మ ఒక్కొక్కరిది అయిపోయింది. నవీన్ ఏమైంది? డల్ అయిపోయినా మొత్తం. ఈ సామె అయితే మొత్తం నడవలేకపోయింది ఈ సామె కదా. ఆయన అయితే ముఖమే దాచిపెట్టుకుంటాడు. జై భవాని, జై భవాని చెప్పండి. జై భవాని మాతాకి జై, భవాని మాతాకి జై. అలసిపోయినావా? అబ్బా నేను కూడా నడిపినా నువ్వు నడుపుతున్నావు అని నువ్వు నడుపుతావు అని చెప్పేసి నేను మెలుకొని ఉన్నా నువ్వు నడుపుతున్నావు అని. సో గైస్ ట్రిప్ అయితే మస్తు అయింది. కాకపోతే డ్రైవింగ్ చేయడం వల్ల అది ఇంకోటి చీకటి ఉండడం వల్ల ఎక్కువ ఏం తీయలే వీడియోస్ నేను. ఒక సామి లాగౌట్ చేయడానికే టైం అయిపోయింది. ఇగో ఈయననే పెద్ద మనిషి స్వామి 10:30కి కారు తీసుకొచ్చి పెడితే 1:30కి వచ్చిండు స్నానం చేసుకొని. చెప్పింది 10:30కి చెప్పినారు. బట్ ఓకే ఏదైనా కానీ మనం మంచిగా అయింది దర్శనము. 6 o'clock వెళ్ళిపోయినాం. దర్శనం 8:30 వరకు దర్శనం అయితే అయిపోయింది మంచిగా. కొంచెమే నిద్ర లేదు కాబట్టి జర్ర అందరూ స్ట్రెయిన్ అయినట్టున్నారు. కొంచెం వీళ్ళు వెనకాల అయితే బ్యాచ్ మంచిగా వండుకున్నారులే. వీళ్ళు అయితే మా ఇద్దరికి ఇప్పుడు నిద్రపోతాము. ఫ్యాన్ ఉన్నంత వరకు చిల్ ఏడికైనా పోవచ్చు. వీళ్ళిద్దరు పెద్ద మనుషులను తీసుకొని వేరు అనుకో, అంటే వాళ్ళు వండుకుంటారు, మనమే నడపాలి. 1 గంటలకు లేపు నేను వస్తా, 2 గంటలకు లేపు నేను వస్తా. రెడీ ఏడికైనా రెడీ. కాకపోతే కొంచెం బతలాడాలి. అందరు కలిసి కూర్చోబెట్టి గుర్రం మీద చెప్పాలి. జెర్సీ ఇస్తాయి కదా ఇప్పుడు. ఇట్లా నీళ్ళు చల్లగా జెర్సీ ఇస్తాయి కదా ఇట్లా అట్లా జరికిచ్చేదాకా కొంచెం నీళ్ళు పోయాలి. కచ్చే